చూస్తున్నారు కదండి, మన కొద్దిపాటి టమాటా ఆలు అండ్ కర్రీ ఏ విధంగా కుక్ అవుతుందండి. సింపుల్గా న్యాచురల్గా ఈ కర్రీని ఇప్పుడు మనం తయారు చేస్తున్నామండి. మా వ్యూవర్స్ కోసం ఈ చిన్ని వీడియోని ప్రజెంట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా. హలో వ్యూవర్స్, చూస్తున్నారు కదండి, మన ఆలూస్ అదేనండి బంగాళదుంపలు ఏ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ముందుగా బంగాళదుంపల్ని ఉప్పు పసుపుతో వాటర్లో బాయిల్ చేసామండి. తర్వాత పీల్స్ అన్నీ తీసేసి చిన్న పీసెస్లా కట్ చేసి ఆయిల్, కొరియండర్ లీవ్స్, పోప్ మసాలా సీడ్స్తో ఈ విధంగా ఈ ఆలు పీసెస్ని ఫ్రై చేస్తున్నామండి. ఇక నెక్స్ట్ పెద్ద సైజు టమాటాస్ 3 పచ్చిమిర్చి ఆయిల్తో ఫ్రై చేసామండి. కొన్ని కొరియండర్ లీవ్స్, జీలకర్ర, ఉప్పు ఈ విధంగా జార్లో యాడ్ చేసామండి. ఇక ఈ జార్లో ఈ టమాటా పచ్చిమిర్చి పీసెస్ని యాడ్ చేసేసి గ్రైండ్ చేద్దామండి. టమాటా చట్నీ రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా. పచ్చి బంగాళదుంపని, ఒక పెద్ద సైజు బంగాళదుంపని కట్ చేసి అందులో ఒక టమాటా, చిన్న సైజు టమాటా, కొన్ని పెద్దలిపాయ పీసెస్, ఒక పచ్చిమిర్చి 2 భాగాలు చేసి పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, వాటర్ అన్నీ యాడ్ చేసేసి మిక్సింగ్గా ఈ విధంగా టమాటా అండ్ ఆలు కర్రీని తయారు చేస్తున్నామండి. ఇవండి మా డిషెస్. ఈరోజు మా లంచ్ డిషెస్ అండి. ప్రతిదీ సింపుల్గా ఏదో కొద్దిపాటిగా తయారు చేస్తామండి. చూస్తున్నారు కదా. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి వ్యూవర్స్. బాయిల్డ్ ఆలు ఫ్రైలో రెడ్ చిల్లీ పౌడర్ కూడా కలిపేసామండి. మన ఈ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇకపోతే ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఒక బంగాళదుంపతో, ఒక టమాటాతో తయారు చేసిన ఈ కర్రీ అండి. టమాటా అండ్ ఆలు కర్రీ అండి. ఇది కూడా రెడీ అయిపోయిందండి. మన టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. సింపుల్గా చూస్తున్నారు కదా.